So good afternoon, dear students. We are discussing about the social responsibilities of business. అంటే వ్యాపార సంస్థకు ఉండే బాధ్యతలు ఏంటి అనేది మనం చూస్తున్నాము. నిన్న ఒకటి చెప్పాను ఏంటి, ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ ని మంచిగా చూసుకోవాలి. ఎంప్లాయీస్ ఓకే, దే హ్యావ్ టు బి ట్రీటెడ్ వెల్. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చూడాలి అని చెప్పాను. ఇఫ్ దే ఆర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ట్రబుల్, ది ఆర్గనైజేషన్ హ్యాస్ టు టేక్. ఓకే, సో కమింగ్ టు కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ర్యాష్ గా మాట్లాడిన వాళ్ళ షాప్ లోకి వెళ్తామా మళ్ళీ మనం? వై? వాళ్ళు రిసీవ్ చేసుకోవటం మంచిగా ఉండదు. ₹1 తక్కువ ఇచ్చినా మంచిదే, మనం అక్కడికి పోము. ₹1 తక్కువైనా మంచిదే, ఎక్కువ ఇచ్చినా మంచిదే, డిస్కౌంట్లు ఇస్తామన్నా సరే, మనతోటి మంచిగా ప్రవర్తించకపోతే వి విల్ నాట్ విజిట్ దట్ షాప్ అగైన్. ఓకే, సో కస్టమర్స్ షుడ్ బి ట్రీటెడ్ ఫెయిర్లీ. కస్టమర్ ఈజ్ కింగ్, కన్స్యూమర్ ఈజ్ కింగ్ అంటారు. వినియోగదారుడే రాజు. కాబట్టి వినియోగదారుని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అయితే పోస్ట్ సేల్ సర్వీసెస్ ఉంటాయి కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్ నేను తీసుకున్నానండి, సెల్ తీసుకున్నాక దీంట్లో సిమ్ కార్డ్ వేయరాలేదు నాకు, లేదా సిమ్ కార్డ్ వేసినా అది సరిగ్గా రీడ్ చేయట్లేదు. మళ్ళీ నేను ఆ షాప్కి పోయినాను అనుకోండి, వాళ్ళు దీన్ని మీ సిమ్ కార్డు ఏముంది సార్ మేము వేసిస్తామని చెప్పి మనకు సహాయం చేశారనుకోండి, అట్లనే దీనికి వారంటీ పీరియడ్ ఉంటుంది. 2 years, 3 years, 1 year అట్లా వారంటీస్ ఉంటాయి కదా. ఆ పీరియడ్ లోపల నేను పోతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ చేయాలి వాళ్ళు. They have to repair. They have to get it repaired actually. If they do not help me, I will not visit that shop again. కాబట్టి కస్టమర్స్ నువ్వు మంచిగా చూసుకోకపోతే ఆ కస్టమర్స్ మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండదండి. కస్టమర్స్ ని మోసం చేయకూడదు. అంటే మోసం చేయకూడదు అంటే నిన్న చెప్పినట్టుగా నోట్స్ ఎవరిది, ఇది 400 pages అని చెప్పి ఇచ్చి దీంట్లో 300 pages ఉన్నాయనుకోండి, దట్ ఈస్ చీటింగ్. దీని మీద పైన మీకు రకరకాల నంబర్ ఆఫ్ పేజెస్ అని వేసి ఉంటుంది. యాక్చువల్గా 300 pages అయితే ఇన్ని రూపాయలు, 400 అయితే ఇన్ని రూపాయలు, 500 అయితే ఇన్ని రూపాయలు అని. లైక్ దిస్ ఇట్ విల్ బి దేర్ యాక్చువల్, యూ కెన్ సీ. కానీ ఇక్కడ 100 pages అని చెప్పి 15 ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ చీటింగ్. సో కన్స్యూమర్స్ షుడ్ నాట్ బి చీటెడ్. వాళ్ళని ధర రూపంలో కానివ్వండి. ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దీపావళి టపాసులు ఉన్నాయి అనుకోండి, వాటి మీద వేసిన ధరకు మనకి ఇచ్చే ధరకు అసలు సంబంధం ఉండదు. దాని మీద 500 వేస్తే అది 100 కూడా కాదు అసలు, వాస్తవానికి 100కే ఇస్తాడు. మనం అదే చాలా అమాయకులు పోయినారు అనుకోండి, దీని మీద 500 ఉంది సార్, ₹10 డిస్కౌంట్ ఇస్తే 490 అని ఇస్తే ఎంత మోసం చేసినట్టు చెప్పండి. దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్. కన్స్యూమర్ షుడ్ నాట్ బి చీటెడ్, వెదర్ ఇట్ మే బి క్వాలిటీ, వెదర్ ఇట్ మే బి క్వాంటిటీ. మనము అట్లనే పరిమాణం విషయంలో కూడా, ఇప్పుడు మనం ప్యాకింగ్వి డైరెక్ట్ తీసుకొని వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, ఇట్ మే బి ఎనీ బిస్కెట్ ప్యాకెట్. దాంట్లో 12 ఉన్నాయో, 10 ఉన్నాయో, 8 ఉన్నాయో అని ఇస్తాడు. మనం ఏమన్నా అక్కడే చింపి చూస్తామండి? ఇంటికి వచ్చినాక తింటాం. అసలు దాని మీద ఉన్నదాన్ని మనం కంపేర్ చేసుకుంటాం. అసలు వాస్తవానికి ఉడుకున అసలు ఎంత క్వాంటిటీ ఉన్నదని మనం చూడకుండా వెంటనే ఆకలి అవుతుందో లేదో టైం పాస్కో టీవీ చూసుకుంటూ బస్సులో వస్తున్నో తింటాం. అంతేగాని ఎగ్జాక్ట్లీ పైన వేసి ఉన్న క్వాంటిటీ లోపల ఉందా లేదా మనం చెక్ చేయమండి. కానీ సడన్ గా ఏమైనా చెక్ చేస్తే తక్కువ అయింది అనుకోండి, పైన ఇచ్చిన దానికి మనకి ఇచ్చిన దానికి, అది మనల్ని మోసం చేసినట్టే కదండి. సో ఇట్ మే బి క్వాంటిటీ, ఇట్ మే బి ప్రైస్, ఇట్ మే బి క్వాలిటీ. కన్స్యూమర్స్ షుడ్ నాట్ బి చీటెడ్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అట్లానే గవర్నమెంట్ కి ఏమి రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి బిజినెస్ కి? ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే, ఇప్పుడు మీకు మొన్న చెప్పాను చూడండి, ఇది ఒక బండి తీసుకుంటేనో కారు తీసుకుంటేనో మనం లైసెన్స్ తీసుకోవాలి కదా. అట్లనే బిజినెస్ ఆర్గనైజేషన్ నడపాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి. జిఎస్టి, ఇవాళ రేపు జిఎస్టి ఉన్నాయి కదా లైసెన్సులు, అవి జిఎస్టి ఆ నంబర్ తీసుకోవాలి. GSTIN అంటాం. ఆ నెంబర్ తీసుకోవాలి. అన్ని షాపులలో డిస్ప్లే చేస్తారు చూడండి, మీరు ఎంట్రెన్స్ దగ్గరనే GSTIN నెంబర్ అని చెప్పి డిస్ప్లే చేస్తారు. అవి ఉంటే అవి తీసుకోవాలి. టైంకు ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ చెప్పిన దానికి విరుద్ధంగా చేయకూడదు. గవర్నమెంట్ చెప్పిన దానికి విరుద్ధంగా అంటే, ఈ మధ్యనే ఖమ్మంలో మీరు ఎవరన్నా వార్తలు చూస్తున్నా, వాట్సాప్ లో కూడా షేర్ అయిందండి. ఈ కొన్ని స్వీట్ షాపుల మీద, హోటళ్ల మీద హైదరాబాద్ నుంచి వచ్చిన ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేశారు. చూసారా? మీకు ఎవరికైనా వచ్చిందా వార్త? నేను చూసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ చూసావా? వాట్సాప్ లో చూసావా? వెరీ గుడ్. ఏమి ఇచ్చారా వార్తలో చెప్పు ఒకసారి. నువ్వు చూసింది ఏంటి? షాపుల పేర్లు అవసరం లేదు, ఏం చూసావు అందులో? ఏమి తెలుసుకున్నావు? దాడి చేసి ఏం కనుక్కున్నారు వాళ్ళు? అంటే ఇట్లా మోసం చేయకూడదు, ఇట్లా ఫుడ్ బాగా బాగా
అది అవసరమైన దానికంటే కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతున్నారు, అది పాడైపోతుంది కదా, పాడైపోతుంది కదా ఫుడ్. అట్లానే కలర్స్, ఫుడ్ కలర్స్ వేస్తారు కదా. ఇప్పుడు మీరు జిలేబీ తీసుకున్నారు అనుకోండి, జిలేబీ కలర్ వేస్తారు కదా. అట్లానే రకరకాల స్వీట్, మనం ఇంట్లో చేసిన స్వీట్ కి స్వీట్ షాపులలో స్వీట్ కి తేడా ఉంటుందండి. అవి మనం కలర్లు వేసుకోకుండా చేస్తాం. మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలు విరిగితే మనం కలాకండ చేస్తాం, కలాకండ లెక్క మనం చేసుకుంటాం, దానికి ఏం కలర్ యాడ్ చేయరు. కానీ స్వీట్ షాపుల వాళ్ళు మంచి అట్రాక్ట్ కావడం కోసం ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ వేస్తారు. అది అవసరానికి మించి వేశారనుకోండి క్యాన్సర్లు లాంటివి వస్తాయి. ప్లీజ్. అట్లానే మనము ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాని మీద. ఏ ఫుడ్ ప్యాకేజ్డ్ ఐటమ్ తీసుకున్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వీళ్ళు తయారు చేసేటప్పుడు కూడా ఆయిల్స్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి వాడారనుకోండి, మనకు విరోచనాలు రావటం, వాంతులు రావటం, కొంతమంది ఇక తట్టుకోలేని వాళ్ళైతే, పెద్ద వయసు వాళ్ళు, చిన్న వాళ్ళైతే చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అట్లా దాన్ని అట్లనే కల్తీవి కలపటం, తక్కువ నాణ్యంగా ఉన్న వాటిని తెచ్చి కలపడం, సో దాన్ని అడల్టరేషన్ అంటాం, ఫుడ్ అడల్టరేషన్ అంటాం. రకరకాల మోసాలు ఫుడ్ తినే వాటి విషయం. సో అలాంటివి చేయకూడదండి. గవర్నమెంట్ వాళ్ళ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేస్తే పట్టుబడితే ఆ షాపులను సీజ్ చేయటం, పెనాల్టీలు విధించటం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని జైల్లో పెట్టడం, అలాంటివి తీవ్రంగా చేస్తే, మళ్ళీ మళ్ళీ చేస్తే ద షాప్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవర్. దాని లైసెన్స్ రద్దు చేయడం అనేది జరుగుతుంది. అట్లా ఖమ్మంలో చాలా పేరుగాంచిన హోటళ్ల మీద దాడి చేశారు ఈ మధ్యన, ఒక వారం కూడా కాలేదు, నాట్ ఈవెన్ 1 వీక్. అది వాట్సాప్ లో షేర్ అయింది, వార్తలలో వచ్చింది, పేపర్లో వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు చాలా, ఇక నేను పేర్లు చెప్పకూడదు పబ్లిక్ గా కాబట్టి చెప్పట్లేదు, చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అందులో. కాబట్టి స్వీట్లు కాబట్టి నేను నా సజెషన్ ఒకటే, మీకు బాగా అత్యవసరం అయితేనే బయట తీసుకోండి, హోటల్స్ లో, రెస్టారెంట్ లో. కానీ మనం ఏం చేస్తాం, ప్రతి చిన్నదానికి చితకదానికి సిటీలలో ఉంటే వెంటనే జొమాటోనో లేకపోతే ఇంకేంటి స్విగ్గీనో ఏదో ఆర్డర్ ఇస్తుంటాం, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, అపరిశుభ్రమైన వాతావరణంలో చేయటం, డేట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటితో చేయటం, కల్తీ వాటితో చేయటం, అలాంటివి రకరకాలు చేస్తుంటారు. ఓకే. సో వీ హ్యావ్ టు, బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు see to it that government orders are obeyed from time to time. They have to pay tax in time to the government. ఎట్లనైతే వ్యక్తులు ప్రభుత్వానికి పన్ను కడితేనే, ఇప్పుడు మీరు హాస్టళ్లలో ఉంటున్నారు, మీకు అందరికీ స్కాలర్షిప్స్ వస్తున్నాయి అంటే పన్నుల రూపంలో కడితేనే కదా. అదే టైంకు పన్ను కట్టక, లేకపోతే పన్ను ఎగ్గొట్టి, ఎక్కువ ఆదాయం ఉన్నా తక్కువ ఆదాయం చూపించి తక్కువ పన్ను కట్టడం, సో దట్ ఈస్ ఆల్ చీటింగ్ ద గవర్నమెంట్. సో బిజినెస్ ఆర్గనైజేషన్స్ షుడ్ నాట్ చీట్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని మోసం చేయకుండా ఉండాలండి బిజినెస్ ఆర్గనైజేషన్స్. దెన్ లోకల్ కమ్యూనిటీ. లోకల్ కమ్యూనిటీ అంటే చూడండి, ఇప్పుడు మనం కాలేజీ ఊరికి దూరంగా ఉంది కదా, ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు మనకి. అదే ఇది బస్ స్టాండ్ పక్కనో, నేలకొండపల్లిలో రైల్వే స్టేషన్ ఉంటే రైల్వే స్టేషన్ పక్కన ఉందనుకోండి, మనకు ఆ నాయిస్ తోటి, ఆ వాయిస్ తోటి మనకేమైనా వినపడుతుందండి క్లాసులు చెప్పేటప్పుడు? ఆ రైళ్ల సౌండ్స్ కు మనకు ఏం వినపడదండి మనం చెప్పేది, మరింత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఓకేనా? అదే ఈ కాలేజీ ప్లేస్ లో ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీనే ఉందనుకోండి, ఇక్కడే ఉంది అనుకోండి. ఇక్కడే ఉంటే మనము షుగర్ తయారు చేసినాక నీళ్లు ప్రాసెస్ అయినాక పిచ్చి నీళ్లు బయటికి పోతాయి కదండి, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ వదిలేసామనుకోండి, పక్కన ఇళ్లలో ఉన్న వాళ్ళ నీళ్లు కూడా కలుషితం అయిపోతుంది. భూగర్భ జలాలు ఏవైతే గ్రౌండ్ వాటర్ ఉందో అది మొత్తం పొల్యూట్ అయిపోతుంది. మనము ఏం చేయాలండి, అది దాని వాటిని క్లియర్ చేయడానికి ఏమైనా చర్యలు ఉంటే తీసుకోవాలి. పొల్యూషన్ ఏవైతే పొల్యూటెడ్ వాటర్ కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పొల్యూట్ అయితే ఆ వాటర్ ని శుద్ధి చేసినాకనే యూ హ్యావ్ టు ప్యూరిఫై ద వాటర్. అట్లానే మనము మన ఫ్యాక్టరీ వల్ల ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాము అంటే ఆ సౌండ్ వస్తుంటుంది, ఆ మెషినరీ ఎప్పుడు తిరుగుతుంటుంది 24 hours, రకరకాల పొల్యూషన్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయొచ్చు అంటే, వాట్ వీ కెన్ డూ టు రెడ్యూస్ ద పొల్యూషన్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్? చెట్లు పెంచాలండి. ఓకేనా? ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ తిరుగుతున్నది అంటే ఆకాశంలోకి పొగ అనేది వెళ్తుందండి, అవునా? పొగ వెళ్తుంది. మీరు ఆ సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కానివ్వండి, లేకపోతే థర్మల్ పవర్ స్టేషన్స్ దగ్గర కానివ్వండి తీసుకోండి, ఎటువంటి ప్రొడక్షన్ జరిగినా సరే మనకు పొగ అనేది, వాయు కాలుష్యం అనేది ఏర్పడదు. ఎయిర్ పొల్యూషన్, అతని సౌండ్ పొల్యూషన్, ఇప్పుడు చెప్పినట్టుగా వాటర్ పొల్యూషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ విల్ బి దేర్. దాని వలన లోకల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది సఫర్ అవుతుందండి, లోకల్లో ఉన్న ప్రజలు సఫర్ అవుతుంది. అది తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ డిఫరెంట్ స్టెప్స్ టు రెడ్యూస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్. అట్లనే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మీరు
ఇక్కడ ఈ కాలేజీలో చదువుతున్నారు, చదివిన తర్వాత ఉద్యోగాల కోసం రకరకాల ప్లేసులలో అప్లై చేస్తారు. చూడండి, వేరే ఎక్కడ దేశం వాడికో ఉద్యోగం ఇక్కడ ఇవ్వడం మంచిదా, లేకపోతే మన దేశంలో ఉన్న వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చుకోవడం మంచిదా? ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి మనం తీసుకుంటే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం మంచిదా, లేకపోతే వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు ఇవ్వటం మంచిదా చెప్పండి. ఇప్పుడు దాని చుట్టుపక్కల వాళ్ళు కొంత భూమి ఇస్తారు. ఒకవేళ పొలాలు పక్కన ఉంటే, సార్ మేము షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నాం, మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటే మీరు పొలం ఇస్తారు కదా, మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఉద్యోగం అనేది. మీ తదనంతరం మీ కొడుకు వస్తుంది, మీ బిడ్డకు వస్తుంది, లేదా అల్లుడికి ఇస్తారు, కొడుకుకి ఇస్తారు, అట్లా ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారండి మీరు ఉన్నంత వరకు, ఆ సంస్థ కొనసాగేంత వరకు. సో అట్లా లోకల్ కమ్యూనిటీ యొక్క హెల్ప్ తీసుకోవాలి. లోకల్ కమ్యూనిటీకి తగినంత యూ హ్యావ్ టు హెల్ప్, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఇన్ రిటర్న్ టు ది లోకల్ కమ్యూనిటీ. ఓకేనా? సిమిలర్లీ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు చెప్పినట్టుగా యూ షుడ్ నాట్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. మీరు సాధ్యమైనంత పొల్యూషన్ తక్కువ అయ్యే మార్గాలు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఈ మధ్యనే ఏర్పాటు చేసిన కాలేజీ, అంటే ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చి 2-3 ఏళ్ళే అవుతుందండి, ఓన్లీ 2-3 ఇయర్స్ అయింది. అంతకుముందు ఇది జూనియర్ కాలేజీలో ఉంది, 2-3 రూమ్సే ఉండే, ఈ మధ్యనే అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు మనం పర్మనెంట్ గా ఇక్కడే ఉండి మంచి సెటప్ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ కరెంట్ని కూడా మనము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మార్చుకోవచ్చు అండి. సోలార్ ఎనర్జీ సిస్టమ్ పెట్టుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ మీరు చూసే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటాయి. సోలార్ సిస్టమ్ తెలుసా అండి? సోలార్ ప్యానెల్స్ చూసారా ఎక్కడ? చూడలేదా? సోలార్ ప్యానెల్స్ చూడలేదా ఇప్పుడు? చూసారా? సోలార్ ఎనర్జీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు దగ్గరలో చూసారా? ఓకే, ఫోన్లలో చూసారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఖమ్మం ఎస్ఆర్ విజేందర్ కాలేజ్కి వెళ్ళారనుకోండి, మీకు భవిష్యత్తులో పీజీ కౌన్సిలింగ్ కానీ ఇంకేదైనా ఐసెట్ కౌన్సిలింగ్ కానీ వెళ్తారు. ఒకవేళ ఐసెట్ అవి ఏమైనా రాస్తే వెళ్తే అక్కడ కొత్తగా కట్టిన బిల్డింగ్ స్ట్రక్చర్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టారండి. సోలార్ ఎనర్జీ వస్తుంది, కరెంట్ వస్తుంది. అది ఎక్కువ ఫ్రెండ్లీ, దానికి డబ్బులు ఒకటేసారి స్టార్టింగ్ ఇన్స్టలేషన్ కి మాత్రమే అవుతాయి, తర్వాత ఇక డబ్బులు ఉండవు, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన సోలార్ సిస్టమ్ ద్వారా మనము కొంత పవర్ ని జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ పవర్ మనం జనరేట్ చేస్తాం మనము, కానీ వాడుకునేది 80 యూనిట్సే వాడుకుంటున్నాం. మిగిలిన 20 ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్కి అమ్మేయచ్చు. ఇక అర్థమవుతుందా? వీ ప్రొడ్యూస్డ్ 100 యూనిట్స్ ఆఫ్ పవర్, remaining 20 we are consuming only 80 units of power. Remaining 20 units we can sell the power to the government and we can generate revenue. మనకు డబ్బులు కూడా ఆదాయం కూడా ఇస్తుందండి గవర్నమెంట్. సో అట్లా అది ఏమిటి అంటే ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ కు మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతుంది. అట్లా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ యూ కెన్ గో ఫర్ సోలార్ ఎనర్జీ. అట్లా ఎన్విరాన్మెంట్ ను డిగ్రేడ్ చేయకుండా పర్యావరణ హితముగా మొక్కలు పెంచడం, అట్లానే ఈ ప్లాస్టిక్ కానీ పాలిథీన్ కానీ ఎక్కువ వాడకుండా ఉండటం. మీకు తెలుసు అండి, ప్లాస్టిక్ కానీ పాలిథీన్ కానీ కొన్ని లక్షల సంవత్సరాలు అయితే భూమిలో కలవడానికి, అదే దీంట్లో ఉన్న పేపర్ లాంటిది అయితే వెంటనే కొన్ని రోజులలో కలిసిపోతుందండి. ఓకే, సో మీరు మనం ఒక సంస్థ స్థాపించిన, ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ you have to see to it that environmental degradation is very minimal. అంటే పర్యావరణ కాలుష్యం చాలా తక్కువ స్థాయిలో ఉండేటట్టుగా మీరు తగిన స్టెప్స్ తీసుకోవాలి. ఓకేనా? దానికి సంబంధించిన మొక్కలు పెంచడం కావచ్చు, నేను చెప్పినట్టుగా రకరకాల వాటర్ ప్యూరిఫై చేయటం కావచ్చు, లేదా ఇంకేమైనా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించడం కావచ్చు. సో అలాంటివి యూ హ్యావ్ టు గో ఫర్ ది. ఓకే, దెన్ జనరల్ పబ్లిక్ అంటే లోకల్ కమ్యూనిటీ అంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. జనరల్ పబ్లిక్ అంటే మన సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అండి. వాళ్ళందరికీ అవసరమైన సమాచారం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్గనైజేషన్స్ మీద ఐఆమ్ కండక్టింగ్ ఏ సర్వే, ఐఆమ్ డూయింగ్ ఏ రీసెర్చ్. ఒక ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, నేలకొండపల్లిలో ఉన్న ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది నేను సర్వే చేస్తున్నా. ఖమ్మంలో ఉంటున్నా నేను, హెడ్ క్వార్టర్స్ లో అన్ని ఊళ్ళు తిరుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని ఊళ్ళకి పోయి ఐఆమ్ కండక్టింగ్ ఏ రీసెర్చ్, ఐఆమ్ కండక్టింగ్ ఏ సర్వే. మన దగ్గరికి మన షాప్కి వచ్చాడు అనుకోండి, అతను మంచిగా రిసీవ్ చేసుకొని ఏం సమాచారం కావాలో ఇవ్వాలి. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు, హౌ మెనీ కస్టమర్స్ విజిట్ యువర్ షాప్, వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ద రిటర్న్ దట్ యు ఆర్ గెటింగ్, హౌ మెనీ ఎంప్లాయీస్ యూ హ్యావ్ ఎంప్లాయిడ్, ఎంతమందికి ఉద్యోగం ఇచ్చావు,
ఫ్రెండ్స్ డేటా ఏదన్నా అడిగితే జనరల్ పబ్లిక్ కు మనం సహాయం చేయాలి. జనరల్ పబ్లిక్ కు ఎటువంటి వాళ్ళ యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా మనం చర్యలు తీసుకోవాలి. మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి, రకరకాల హక్కులు, వాటికి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలి. అటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే పొద్దాకులు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇప్పుడు పండగలో లేకపోతే ఏది పెళ్లిళ్ళు అయితే డీజేలు పెట్టి ఎగురుతుంటారు కదా, మొత్తం డీజేలు పెట్టి అర్ధరాత్రి దానికి ఒక టైం లిమిట్ ఉంది. ఏది 10 వరకు 8 వరకు పోలీసులు చెప్తారు, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఆ టైం వరకే పెట్టాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, తెల్లవారులు 12, 1, 2, 3 పక్కుంటో పడుకున్నాడా లేదా మనకు సంబంధం లేదు, చిన్నపిల్లలు ఉన్నారా వృద్ధులు ఉన్నారా మనకు సంబంధం లేదు, అది పెట్టి ఎగురుతూనే ఉంటారు. తాగేటోడు తాగుతుంటాడు, తందనాలు ఆడుతూనే ఉంటాడు. ఆమె కరెక్ట్. సో అలాంటివి చేయకూడదండి. వీ షుడ్ నాట్. అట్లనే మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకుంటే దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, దానికి సంబంధించిన పాటలు కానివ్వండి, అర్ధరాత్రుల వరకు పెట్టుకోవడం జనాలకు న్యూసెన్స్. వీ షుడ్ నాట్ క్రియేట్ న్యూసెన్స్ టు ది జనరల్ పబ్లిక్. ఓకే, సో దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సిమిలర్. లాస్ట్ వన్ ఇస్ షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ అంటే ఎవరండి? హూ ఇస్ ఇన్వెస్టర్? హూ ఇస్ ఇన్వెస్టర్? పెన్నది నోట్. ఇన్వెస్టర్ అంటే ఎవరు? హూ ఇస్ ఇన్వెస్టర్? ఎస్. Suppose, see, I will give an example. Okay, I want to establish a pawn shop. నాకు అంతకు మించి డబ్బులు లేవండి, చిన్న పాన్ షాప్ పెట్టుకోదలుచుకున్నాను. ఓకేనా? సో పాన్ షాప్ కావడానికి ఎంత ఎంత డబ్బులు కావాలండి? హౌ మెనీ రూపీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ పాన్ షాప్? ఓన్లీ 5,000. డబ్బానే రాదు అదే 5,000. 5,000కు దస్తీ కూడా రావట్లేదు పెద్దది. ఎంత? 30,000. ఓకే, వెరీ గుడ్. నందిని మెన్షన్డ్ 30,000 ఈజ్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ పాన్ షాప్. దానికి డబ్బా కావాలి, సిగరెట్లు, పాన్లు, గుట్కాలు, రకరకాలు ఉంటాయి. గుట్కాలు లేవను ఇప్పుడు, పాన్లు, మసాలా, రకరకాల దాంట్లో వేసేది ఇవన్నీ కావడానికి 30,000 కావాలి. డబ్బాకు ఒక 20,000 అనుకుందాం, పాన్ డబ్బా స్టాల్. ఓకేనా? దాంట్లో ఉన్నాం నేను కూర్చోడానికి కుర్చీ, ముందు ఇట్లా ఏం కావాలి అంటే సెటప్, దానికి ఒక 10,000 అనుకోండి. 20,000 ప్లస్ 10,000 30,000. నా దగ్గర 20,000 ఉందండి, ఇంకో 10,000 నేను ఈ అమ్మాయి దగ్గర అప్పు తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ 10,000 ఫ్రమ్ హర్ యాజ్ ఎ లోన్. సో వాట్ షీ హ్యాస్ డన్ ఇస్ షీ హ్యాస్ గివెన్ సమ్ అమౌంట్ టు మీ, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఆమె ఒట్టగిస్తుందండి డబ్బులు. వాట్ షీ విల్ ఆస్క్ ఇంట్రెస్ట్. తను 10,000 ఇస్తే నెలకు నాకు 10,000 మీద 1,000 రూపాయలన్నా ఇవ్వాలి సార్ అంటుంది. అసలు ఎన్ని రోజుల లోపల ఇస్తారో చెప్పండి సార్ అంటుంది ముందే. షీ విల్ టెల్. సో దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టర్. షేర్ హోల్డర్ అంటే ఏంటి అనేది సెకండ్ యూనిట్ లో నేర్చుకుందాం. టోటల్ కంపెనీ షేర్ హోల్డర్స్ అప్పుడు వస్తారు, ఐ విల్ టెల్ దెమ్ డీటెయిల్. ఓకే, ఇన్వెస్ట్ చేయటం అంటే డబ్బులను అందివ్వటం. వీఆర్ గివింగ్ మనీ టు ఏ బిజినెస్ ఆర్గనైజేషన్, వీఆర్ ఇన్వెస్టింగ్. అర్థమైందండి ఇప్పుడు అది కాన్సెప్ట్? సో అట్లా మనం డబ్బులు ఇచ్చినాక నేను ఏం చేయాలంటే నాకు బాధ్యత ఏముంటుందండి? టైంకు ఆమెకు ఇస్తానన్న టైంకు డబ్బులు ఇవ్వాలి, దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అసలు మొత్తం ఎన్ని రోజులలో ఎప్పుడు ఇస్తాను అన్న దానికి తగ్గట్టుగా నేను ఇవ్వాలి. లేకపోతే ఇవ్వలేకపోతే ముందే చెప్పాలి. అంతేగాని డేట్ అయిపోగానే అమ్మాయి ఏం చేస్తుంది, ఫోన్ చేస్తుంది, సార్ నాకు డబ్బులు వేసారని. దానికి నేను ఆన్సర్ చేసి సరే నాకు డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు, ఒక వారం ఆగమని చెప్పాలి. అంతేగాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటమో, లేకపోతే ఆమె చేసినప్పుడు ఆన్సర్ చేయకపోవటం, ఆమెను బ్లాక్ చేయటమో ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో. ఇస్ ఇట్ కరెక్ట్ టు డూ లైక్ దట్? వీ షుడ్ నాట్ డూ లైక్. అట్లా బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే ఇన్వెస్టర్స్ దగ్గర తప్పు చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. లాభం వస్తే లాభం వచ్చిందని చెప్పాలి, నష్టం వస్తే నష్టం వచ్చిందని చెప్పాలి. వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే యూ హ్యావ్ టు క్లియర్ ద లోన్ ఇన్ టైం. వీ హ్యావ్ టు గివ్ ఇంట్రెస్ట్. ఎప్పుడెప్పుడైతే దానికి ఇంట్రెస్ట్ ఇస్తామన్న దానికి తగ్గట్టుగా ఆమె ఇంట్లో రకరకాల ప్లాన్స్ వేసుకుంటుంది. ఈసారి ఫస్ట్ నాడు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, దాన్ని బట్టి ఇది కొనుక్కోవాలి, చేసుకోవాలి, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయాలి. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి దేర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టింగ్ మీన్స్ గివింగ్ మనీ ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్. ఒక కార్యక్రమం నిమిత్తం, ఒక పని నిమిత్తం డబ్బులను, ద్రవ్యాన్ని వేరొకరికి అందజేయడం, ఈ పెట్టుబడి పెట్టడం అంటారు. ఇప్పుడు మీ అందరికీ కూడా బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చేయొచ్చండి. బ్యాంక్ అకౌంట్స్ అందరికీ ఉన్నాయి కదా, మీ స్కాలర్షిప్స్ దాంట్లోనే పడతాయి కదా.
మీరు ఎప్పుడైనా డబ్బులు దాంట్లో దాచుకున్నారా? మీకు వచ్చిన డబ్బులు ఏమన్నా దాచుకున్నారా? దట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంకు వాళ్ళకు డబ్బులు ఇచ్చారండి, దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు కదా. సేవింగ్స్ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి, 1% 2% ఇస్తారు. ఓకేనా? సో యు ఆర్ ఆల్సో ఇన్వెస్టర్, ప్లీజ్ రిమెంబర్. మీకు ఏం చేయాలండి బ్యాంకరు? పెన్ను నోట్. మీకు ఏం చేయాలి బ్యాంకరు? మీరు డబ్బులు అడిగితే ఇవ్వాలా, అంతేగాని ఈ రోజు బ్యాంక్ క్లోజ్ అని చెప్పి లేదు కదా. మీరు ఏటీఎం అంటే ఎప్పుడంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఇవాళ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాటి వలన ఎప్పుడన్నా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం 24 hours. ఇంకో 20 ఏళ్ల క్రితం ఇది లేవు కదా, 24 hours లేదు. మాకు డబ్బులు కావాలంటే 1000 రూపాయలు కావాలి అంటే కాలేజ్ సెలవు పెట్టుకొని పోయి అక్కడ లైన్లో నిలబడాలి, విత్ డ్రా ఫామ్ రాసుకొని నిలబడాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు కదండి. ఈవెన్ లక్షలు లక్షలు నేను ఐఆమ్ ట్రాన్స్ఫరింగ్, లక్షలు నేను ఇప్పుడు సెల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను. కరెక్ట్? సో యు ఆర్ ఆల్ ఇన్వెస్టర్స్, ప్లీజ్ రిమెంబర్. మీ డబ్బులు కూడా మీ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు బ్యాంకులో మీరు దాచుకుంటున్నారు, మీకు అవసరమైనప్పుడు తీసుకుంటాం. మీకు పర్సనల్ గా మీ అమ్మ ఇచ్చింది కానీ, నాన్న ఇచ్చింది కానీ, అన్నలు అక్కలు ఎవరైనా డబ్బులు ఇస్తే, లేదా మీరు ఏదైనా సంపాదించుకుంటే, మీలో నాకు తెలియదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఆమె బ్యూటీషియన్ లెక్క చేసేది. అంటే మెహందీ పెట్టడం, పెళ్లి కూతురును అలంకరించడం, దానికి వెళ్ళేది. వెళ్ళినప్పుడు 2000 3000 5000 వాళ్ళకు కూడా ఇచ్చేవారు. సో ఆ విధంగా సంపాదించడం. మీరు యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్. చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి కదా, ఎటో బయట బజార్ పోతే చాలా ఏదో ఒకటి కొనబుద్ధి అవుతుంది, ఏదో చేయబుద్ధి అవుతుంది. అదే బ్యాంకులో ఉన్నాయి అనుకున్నా ఇప్పుడు ఎవరు తీస్తారులే అని అనుకోవచ్చు. ఓకేనా? సో అది అట్లా ఆ విధంగా యూఆర్ ఆల్ ఇన్వెస్టర్స్, ప్లీజ్ రిమెంబర్. దట్ ఈస్ వాట్ ఇన్ సేయింగ్ ఇన్వెస్ట్. సో ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ దే హ్యావ్ సర్టెన్ ఆబ్లిగేషన్స్ విత్ రిగార్డ్ టు ఇన్వెస్టర్స్, విత్ రిగార్డ్ టు షేర్ హోల్డర్స్. డబ్బులు ఇచ్చిన వాళ్ళకు తిరిగి చెల్లించడం కావచ్చు, ఇప్పుడు అసలు మొత్తం తిరిగి చెల్లించడం కావచ్చు, వెదర్ ఇట్ మే బి ఇంట్రెస్ట్ ఆర్ వెదర్ ఇట్ మే బి ప్రిన్సిపల్ అమౌంట్, దట్ హ్యాస్ టు బి పేడ్ ఇన్ టైమ్. దీస్ ఆర్ ది social responsibilities of a business organization. For very big organizations, it is known as CSR. CSR means, remember this word is very very important, corporate social responsibility. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అంటాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్ద సంస్థలు కంపల్సరీ వాళ్ళ యొక్క లాభంలో కొంత మొత్తం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి ఇవ్వాలంటే ఏదో ఒక పని చేయాలి. అంటే కాలేజీలకు డొనేట్ చేయడం, హాస్పిటల్స్ దే హ్యావ్ టు డొనేట్ సర్టెన్ అమౌంట్ టు హాస్పిటల్స్, దే హ్యావ్ టు డొనేట్ సర్టెన్ అమౌంట్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దే హ్యావ్ టు డొనేట్ సంథింగ్ ఇన్ రిటర్న్ టు ది కంట్రీ విచ్ హ్యాస్ గివెన్ దెమ్ ఏ ప్లేస్ టు డూ ద బిజినెస్. ఆ దేశానికి మళ్ళీ సేవ చేసే నిమిత్తం కొంత డబ్బులు తిరిగి ఇవ్వవలసి ఉంటుందండి. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం, సిఎస్ఆర్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? సో అవన్నీ బాధ్యతలు ఉంటాయండి ఒక వ్యాపార సంస్థ. సో మన సిలబస్కి వస్తే, కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్ ఓవర్ నో. ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్ చెప్పాను కదండి నిన్న మొత్తం. ట్రేడ్ ఎన్ని రకాలని చెప్పాను? వెరీ గుడ్. 2 types of trade are there. What are the types of trade? Trade types. How many types of trade are there? ఇంటర్నల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, డొమెస్టిక్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ అని చెప్పాను కదా. అగైన్ డొమెస్టిక్ ట్రేడ్ హౌ మెనీ టైప్స్ అని చెప్పాను? హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఎన్ని రకాలని చెప్పాను? 3 types. వాట్ ఆర్ దే? ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎంట్రీపో, మారు వర్తకం అని 3 చెప్పాను కదా. రైట్. దెన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్. ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేవి చెప్పాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్ చెప్పాను కదా ఇప్పుడు ఇన్ దిస్ క్లాస్. ఓకే, కమింగ్ టు ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. ఫార్మ్స్ మీన్స్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది, చాలా టైప్స్ ఉన్నాయండి. మనకు అవసరమైన వాటి గురించి చూద్దాం. వి విల్ చెక్ దెమ్. ఓకే, yesterday it is over, no? Trade. Again commerce also trade, aids to trade. So industry కూడా, ఇండస్ట్రీలో కూడా టైప్స్ చెప్పాను కదా, 5 types. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది వేరియస్ ఫార్మ్స్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఫార్మ్స్ అంటే టైప్స్. ఎన్ని రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి అంటే, మన సిలబస్ లో ఉన్నంత వరకు చూద్దాము. రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. చూడండి,
Sole proprietorship business. This is also known as sole trading organization, sole trading concern. Sole అంటే ఏంటండి? సోల్ అంటే ఏంటి? సోల్ అంటే ఇప్పుడు ఒక పదానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నట్టు సోల్ అంటే కూడా రకరకాల మీనింగ్స్ ఉన్నాయండి. SOUL సోల్ అంటే ఆత్మ. ఓకేనా? ఇక్కడ SOLE సోల్ అంటే ఒకరే. మీరు సినిమాలలో సోలో సాంగ్స్ ఉంటాయి కదా, సోలో అంటే ఏంటంటే ఒక్కడే పాడతారు. ఓకేనా? దానికి ఆపోజిట్ డ్యూయట్. డ్యూయట్ అంటే ఇద్దరు. సోల్ అంటే ఓన్లీ వన్. SOLE సోల్ అంటే ఒకే ఒక వ్యక్తి ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేసి దాన్ని నడిపిస్తే దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ నోన్ ఎస్ సోల్ ప్రొప్రైటర్షిప్, సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అంటాం. ఓన్లీ వన్ బిజినెస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. హీఈస్ గోయింగ్ టు రన్ ద షో. మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపులు కానీ అవన్నీ అవేనండి, సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్. పార్ట్నర్స్ ఉండరు, ఒక్కడే ఉంటాడు, ఒకే ఒక వ్యక్తి నడుపుతాడు, అతనికి తోడుగా అతని కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. దీని సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. నోట్లో చేతులు పెన్నులు పెట్టరాదు. దీని సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సోల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఓన్లీ సోల్ మీన్స్ సింగిల్, సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఓకే. సో దెన్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక సంస్థను స్థాపిస్తే, 2 or more than 2 combine together, they will start the organization, they will share the profits and losses. సో అటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాం, పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అంటాం. అర్థమైందండి? సోల్ ప్రొప్రైటర్షిప్, సోల్ ట్రేడింగ్ కన్సర్న్ ఈజ్ ఏ కన్సర్న్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు క్యారీ ఆన్ ద బిజినెస్. హీ విల్ ఎంజాయ్ ద ప్రాఫిట్, హీ విల్ సఫర్ ద లాసెస్. లాభం వచ్చినా అతను ఒక్కడే అనుభవిస్తాడు, నష్టం వచ్చినా అతను ఒక్కడే అనుభవిస్తాడు. బట్ అన్ని వ్యాపార సంస్థలలోకెల్లా సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఉన్నది. అదేంటి ప్లస్ పాయింట్ అంటే, వ్యాపారంలో ఏది ముఖ్యమండి? చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్? ఓకే, వెరీ గుడ్. క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్. మూలధనం ఇంపార్టెంట్. ఇంకేం కావాలి? క్యాష్ అన్న మూలధనం అన్న ఒకటే, క్యాష్ అన్న క్యాపిటల్ అన్న ఒకటే. ఇంకేం కావాలి? ఎస్, లైసెన్స్. ఓకే, లైసెన్స్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్, గ్రాంటెడ్. ఓకే, ఓకే. ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. నష్టపోతే ఒకవేళ ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది. ఓకే, ఇంకేమిటి? కస్టమర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. వితౌట్ కస్టమర్స్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కెనాట్ రన్. ఓకే, కెనాట్ ఎర్న్ ప్రాఫిట్స్. ఓకే, ఇంకేంటండి చెప్పాలా? సెలెక్టెడ్ సీక్రెట్స్. సీక్రెట్ ఉండాలండి. ఎందుకు సీక్రెట్? నేను ఎక్కడ కొంటున్నా, ఎక్కడ అమ్ముతున్నా, ఎంత కొంటున్నా, ఎంతకు అమ్ముతున్నా, బయటి వాళ్ళకి ఎవరికి తెలియద్దండి. తెలిసింది అనుకోండి ఏం చేస్తారు? నా ఇంటి ఎదురింటోడు కూడా అదే బిజినెస్ పెడతాడు, నాకంటే ఇంకా మంచిగా పెట్టేస్తాడు సంస్థ. సో సీక్రెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. రహస్యము అనేది చాలా ముఖ్యమండి. ఆ రహస్యం లేదనుకోండి, గుట్టు అనేది లేదనుకోండి, గుట్టు రట్టయితే ఏమవుతుంది? మన సంస్థ లాభాలుగా ఉండవండి. అందుకని మీరు షాపులకు పోతే చూడండి, మీరు చీరలు కొంటానికి కానీ డ్రెస్సులు కొంటానికి కానివ్వండి, వాళ్ళు మీకు అర్థమయ్యే రీతిలో నెంబర్లు రాయారండి. కొన్ని నెంబర్స్ XIV, MIV రకరకాల పేర్లు రాస్తారు వాళ్ళు. వాటి మీద స్టిక్కర్స్ రకరకాలుగా అంటించుంటాయి. అది రేట్ అడిగితే వాళ్ళు మాత్రమే చూసి చెప్తారు, మీకు తెలియదు కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు. బికాస్ దట్ ఈస్ సీక్రెట్. వాళ్ళు సీక్రెట్ కోడ్ రాస్తారు వాటి మీద, అవి మీకు తెలియవండి, అవి తెలియకూడదు. ఓకేనా? సో అది సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో అది ఉంటుందండి సీక్రెట్. ఎందుకంటే వాడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అదే పార్ట్నర్స్ అనుకోండి, మేము ముగ్గురం ఒక పార్ట్నర్స్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ స్థాపించాము. ఓ సంవత్సరం తర్వాత మా ముగ్గురి కొట్లాట వచ్చిందండి. ఆమెనే పెట్టేసుకుంటుంది సంస్థ, ఈమెనే సంస్థ స్టార్ట్ చేసుకుంటుంది, నా సంస్థ నేనే నడిపించుకుంటాను. కానీ ఈ సంవత్సర కాలంగా మేము ఎక్కడ ఉన్నాము, ఎంత కొన్నాము, ఎంత అమ్మాము, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం, వీళ్ళిద్దరికి కూడా తెలుసు కదా. సీక్రెట్ ఏమి ఉన్నది కదా నా దగ్గర అప్పుడు. బట్ ఇన్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్ సీక్రెట్స్ విల్ బి మెయింటైన్ 100%. బట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులు బయట చెప్పారు ఎలాగ. సో సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ దట్ వన్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. దెన్ మనకున్నవిగా ఈ కంపెనీల గురించి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ ద నెక్స్ట్ యూనిట్, సపరేట్ యూనిట్ ఈస్ దర్, సెకండ్ యూనిట్. దెన్ ఐ విల్ టెల్. ఓకే,
దెన్ 1% కంపెనీ ఓపీసీ 1% కంపెనీ అంటాం. అంటే ఒకడు కూడా కంపెనీని స్టార్ట్ చేయొచ్చండి. ఇదివరకు కాలంలో అది లేదు, కానీ ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లుగా 1% కంపెనీ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓన్లీ సింగిల్ పర్సన్ కెన్ స్టార్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీ. దెన్ యూ హ్యావ్ కోఆపరేటివ్ సొసైటీస్. మీకు చాలా వరకు గ్రామాలలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, తన్నుకుంటారు దాంట్లో జనాలు. మీ అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది ఆ విషయం. దాంట్లో పోటీ పడుతుంటారు, పోటీలో పార్టీల గుర్తులతోటి పోటీ చేస్తుంటారు, అన్అఫీషియల్ గా పోటీ చేస్తారు, అఫీషియల్ గా పోటీ చేస్తారు. దాంట్లో చొక్కాలు చించుకుంటారు, కొట్లాడుకుంటారు, రక్తపాతాలు అవుతుంటాయి. సేమ్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లయితే తన్నుకుంటారో దానికి కూడా అంత తీవ్రంగా ఉంటుంది. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ దేర్. సో అబౌట్ దెమ్ వి విల్ లెర్న్. ఓకేనా? అట్లానే సెక్షన్ 8 కంపెనీ, అకార్డింగ్ టు సెక్షన్ 8 కంపెనీ ఎన్పిఓ ఇస్ దేర్. కానీ ఇది మన సిలబస్ లో లేవండి, వచ్చినప్పుడు చెప్తాను మనం. ఓకేనా? దెన్ అట్లనే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి ఇస్ దేర్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అదంటే ఏంటో నెక్స్ట్ పార్ట్నర్షిప్ చెప్పినప్పుడు చెప్తాను. అట్లనే ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. వాట్ ఈస్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్? జాయింట్ హిందూ ఫ్యామిలీ, జాయింట్ హిందూ, ప్లీజ్ డోంట్ డిస్కస్ అమౌంట్. మీరేమైనా ఉంటే నాకు చెప్పండి డైరెక్ట్. జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే మొత్తం కొన్ని వ్యాపారాలు తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వస్తుంటాయండి, పిల్లలు ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. అది జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్ లో అలాంటి చూడొచ్చు. ఒకప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీ బాగా ఉండేవి కదా. ఇప్పుడు అంటే పెళ్లి కాగానే విడిపోతున్నారు కదా ఎవరికి వాళ్ళు. కానీ ఒకప్పుడు, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు కూడా మీరు ఇంకా మీరు ఖమ్మం వెళ్తే ఏ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సామాన్లు కానివ్వండి, చూడండి మార్వాడీస్ వాళ్ళు గుజరాత్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి బిజినెస్ చేస్తుంటారండి. ప్లాస్టిక్స్ లో కానివ్వండి, లేదా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కి సంబంధించి, ఎక్విప్మెంట్ కి సంబంధించినవి కానివ్వండి, వాళ్ళు తరతరాలుగా తాత ముత్తాతల నుంచి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. వాళ్ళ మొత్తం ఎవరు చూస్తారంటే కుటుంబ పెద్ద మగవాడ ఎవరైతే ఉన్నారో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బిజినెస్ ఆర్గనైజేషన్. దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇస్ నోన్ యాజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఓకేనా? మార్వాడీస్ ఇంకా వేరే వేరే కులాల వాళ్ళు ఈ బిజినెస్ ను దే విల్ క్యారీ ఆన్, ఒక తరం నుంచి ఇంకొక తరానికి తీసుకొని పోతూ ఉంటారండి. ఓకేనా? సో అవి దాని గురించి ఈ యూనిట్ లో వీటి గురించి చూద్దాం మనం. ప్రైమరీగా సోల్ ట్రేడింగ్ కన్సర్న్, పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్, కోఆపరేటివ్ సొసైటీ, జాయింట్ హిందూ ఫ్యామిలీ, ఈ 4 గురించి ఉందండి. ఐ విల్ గో బ్యాక్ టు అవర్ సిలబస్ వన్స్. చూడండి, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఫార్మ్స్ అంటే టైప్స్ అండి, ఇప్పుడు చెప్పిన టైప్స్. ఓకే, మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏం చెప్పాను? ఓన్లీ సింగిల్ పర్సన్. సోలో మీన్స్ సింగిల్, సోల్ మీన్స్ సింగిల్. ఓకే, దెన్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏం చెప్పాను? 2 or more than 2 members. దెన్ కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్, పార్ట్నర్షిప్ డీడ్, ఇదంతా కూడా పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. దెన్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అక్కడ వచ్చింది మీకు మ్యాప్ లో వచ్చింది లిమిటెడ్ లయబిలిటీ, ఎల్ఎల్పి అని, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అది ఇక్కడ ఇందులో చెప్తాను. నెక్స్ట్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇదే జాయింట్ హిందూ ఫ్యామిలీ అని ఉంది బొమ్మలు. జాయింట్ హిందూ ఫ్యామిలీ అన్నా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నా ఒకటే. ఓకే, దెన్ లాస్ట్ వన్, మీనింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో ఈ 4 గురించి మనం చూస్తాం ఇన్ దిస్ యూనిట్. ఓకే, టుమారో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ స్టార్ట్ విత్ సోల్ ప్రొప్రైటర్షిప్. దాన్ని తెలుగులో ఏమంటామంటే సొంత వ్యాపార సంస్థ అంటాం. ఒకే ఒక వ్యాపార నడిపే వ్యక్తి ఆ సంస్థను స్థాపించి దాని యొక్క బాగోగులు చూసుకుంటాడు. దాని మీద వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఒకే ఒక వ్యక్తి తీసుకోవటం అనేది జరుగుతుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ ఈస్ దట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ విల్ క్యారీ ఆన్ ద బిజినెస్. He will carry out the total business operations and he will enjoy the profit or suffer the loss. Okay, that concern is known as sole trading concern or sole proprietorship. Okay, in the next class we will learn and see. I shared the total book of
యువర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఎస్టర్డే. ఓకే కాదు, రాస్తున్నారా దాన్ని ఏం చేశారు? ఎట్లా రాస్తారు? యూనిట్ వైజ్ రాసేయండి, యూనిట్ వైజ్. ఫస్ట్ యూనిట్ యూ కంప్లీట్ ఇట్. ఓకేనా?